చక్కగా పాట పాడి దేవుణ్ణి మహింపరిచినటువంటి నిత్యకు క్రీస్తు పేరిట అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మరొక పాటగా మన మధ్యలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వారు
అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకాలలో ఎలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులో ఎలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని.
నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. చాలా చక్కగా పాట పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. అందరం కలిసి 59వ పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరచుకుందాం. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముంద, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. బ్రతుకుల సుఖమేముంది, ఆ సుఖముల బ్రతుకెంతుంది. స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా, అది శాశ్వత సుఖము దుఃఖము ఆత్మకు తెలుసా. ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ సుఖముల బ్రతుకెంతుంది. స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా, అది శాశ్వత సుఖము దుఃఖము నీకని తెలుసా. ఒక విత్తనంలో బ్రతుకెంతుంది, మహావృక్షమే దానిలో ఉంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది. చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక క్షణములో శిక్ష పడుతుంది. భారని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనే సంగతి ఒకనాడు ఇశ్రాయేలులు చేసినటువంటి జనాంగం చేసినటువంటి తప్పిదాలను మన కళ్ళ ముందు చూపించి, ఆ విధంగా మన జీవితాలను మనం ఉండకూడదు, మన జీవితాలను మలుచుకొని దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుటకు
మన జీవితాలను మలుచుకోవాలని చాలా చక్కని మాటలను మనకు తెలియజేసినటువంటి మహేష్ గారికి మరొకసారి మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుద్దామండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శాంతి సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరచవలసిందిగా కోరుచు. అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. సాంగ్ నెంబర్ 199. అనుకున్నాడు దేవుడు నేను కావాలని, నన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని.
చక్కగా పాట పాడి దేవుని మేంపరిచినటువంటి సహోదరి శాంతి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. మన మధ్యలో పెద్దలు అప్పారావు గారు ఉన్నారు. సభాపూర్వకంగా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి వాక్య సందేశానికి వెళ్ళిపోదామండి. ముందుగా వాక్య పఠనం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజాబాబు గారు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుచును. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం అండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పడిపరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మొదటి వాక్య పఠనం చేసినటువంటి సహోదరులు రాజాబాబు గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. అలాగే రెండో వాక్య పఠనంగా మన మధ్యలో ఉన్నటువంటి మహేష్ గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పరుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. రెండవ వాక్య పఠనం చేసినటువంటి సహోదరులు మహేష్ గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి.